నమస్తే, వెల్కమ్ టు ది విట్టమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో బెంగుళూరు కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ వారు ముద్రించిన పరుచూరు రాజా విక్రమగుప్త గారి కంచి పరమాచార్య వైభవం పుస్తకం నుండి పరమాచార్య స్వామి వారి ఒక అద్భుతమైన లీల మీ అందరి కోసం. ఒక కుటుంబం పరమాచార్య స్వామి వారి దర్శనానికి వస్తూ వారితో పాటుగా అమెరికాలో నివసిస్తున్న వారి స్నేహితుని కుటుంబాన్ని కూడా తీసుకుని వచ్చారు. కానీ ఆ స్నేహితునికి మన ధర్మము, సంస్కృతి, సంప్రదాయాల మీద, ముఖ్యంగా కాషాయదారులైన సన్యాసుల మీద అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. స్నేహితుని బలవంతం పైన మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు. అతను మహాస్వామి వారిని ఒక సాధారణ మతవాదిగా, జ్ఞానశూన్యుడిగా తలచాడు. అతనికి స్వామివారిపై అస్సలు గౌరవం లేదు. అంతేకాకుండా అహంకారంతో ప్రవాసీయుడననే పొగరుతో ఆయనకి ఏం తెలుసు, ఆయనకు ఆంగ్లం ఏం వచ్చు అని శ్రీమఠంలో నించుని అంటున్నాడు. ఆ రోజు మఠంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కుటుంబం స్వామివారికి చాలా దూరంగా నిల్చుని ఉన్నారు. వీరు వరుసలో నిలబడి ఉండటం స్వామివారు గమనించి వారి కృపా కటాక్ష వీక్షణములను వీరిపై ప్రసరించటం, వీళ్ళని మహాస్వామి వారు పిలవటం, వారు సకుటుంబ సమేతంగా స్వామివారి దగ్గరికి వెళ్ళటం క్షణాల్లో జరిగిపోయింది. ఈ కుటుంబంతో పాటు అతని స్నేహితుని కుటుంబం కూడా మహాస్వామి వారి ముందుకు వచ్చి నిలబడ్డారు. మహాస్వామి వారు వారి యోగక్షేమాలు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు వచ్చిన ఆ ప్రవాసీయుడిని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వామివారు అతనితో, నీవు భారతదేశంలోనే పుట్టి పెరిగావు కనుక నీకు తమిళం వచ్చు. నీ భార్య కూడా ఇక్కడే పుట్టింది కాబట్టి ఆమె మాతృభాష కూడా తమిళమే అయి ఉంటుంది. మీరు ఇద్దరూ మాట్లాడితే తమిళంలోనే మాట్లాడుకుంటారు కదా అని అడిగారు. అందుకు అతను, మేమెప్పుడూ ఆంగ్లంలోనే మాట్లాడుకుంటాం, తమిళంలో ఎప్పుడు మాట్లాడం, కాబట్టి మా పిల్లలు కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు అని పొగరుగా అన్నాడు. అందుకు మహాస్వామి వారు, ఓహో అలాగా, మనం మాట్లాడే ముందు ఆలోచన మన మెదడులో మొదలై అది వాక్కుగా, రూపంగా నోటి నుండి బయటకు వస్తుంది కదా, మరి ఈ ప్రక్రియ అంతా ఆంగ్లంలోనే జరుగుతుందా, తమిళంలోనా అని అడిగారు. అతను దానికి సమాధానంగా అది కూడా ఆంగ్లంలోనే జరుగుతుంది అన్నాడు. కొద్దిసేపటి తరువాత ఒక వృద్ధురాలు మహాస్వామి వారి దర్శనానికి వచ్చింది. అప్పుడు మహాస్వామి వారు ఆమెను అతనికి చూపిస్తూ, ఈమె చాలా బేదరాలు, కానీ ఒకప్పుడు బాగా సంపన్నమైన కుటుంబం. అశాశ్వతమైన ఈ సంపద అంతా పోయినా మఠంపై, పూర్వ ఆచార్యులపై, నాపై ఆమె భక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నాకిప్పుడు చెప్పు, ఎంత కష్టం వచ్చినా ఈమె మొక్కవోని భక్తిని, విశ్వాసాన్ని కూడా తగ్గించలేని ఈ స్థితిని ఆంగ్లంలో ఏ పదంతో సూచిస్తారు అని అడిగారు. అతను కొంత గందరగోళంలో పడి అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు. అలా ఆలోచించి చివరకు తనకు తెలియదు అన్నాడు. స్వామివారు మందహాసం చేసి కావలసినంత సమయం తీసుకొని బదులివ్వమన్నారు. చాలాసేపు ఆలోచించిన తరువాత కూడా అతను ఏమీ చెప్పలేకపోతే మహాస్వామి వారు, నేనొక పదం చెప్తాను, అది సరియో కాదో సరిచూసుకొనుము అని ఎక్విపోయిస్ట్ అని అన్నారు. అతను కన్నుల నీరు కారుస్తూ తన అహంకారాన్ని పారద్రోలినందుకు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి పాదాలపై పడి క్షమాపణలు చెప్పి స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.